ప్రజానాడి న్యూస్. నిరసనలు చేయడం తప్పులేదు, కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని తగ్గించే విధంగా మాట్లాడడం సబబు కాదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి అప్పలరాజు ఇంటి ముట్టడికి ర్యాలీగా వెళ్లి ప్రధాన గేటు ఎదుట ధర్నా చేస్తున్న అంగన్వాడీలను మంత్రి అప్పలరాజు కలిసి వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి అప్పలరాజు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఏ పేదవాడి సమస్య అయినా పరిష్కారం అవ్వాలి తప్ప పెత్తందారుల ప్రభుత్వంలో పరిష్కారం కాదని అన్నారు. అంగన్వాడీలు గతంలో ధర్నా చేస్తే గుర్రాలతో తొక్కించారని గుర్తు చేశారు. మంత్రి అప్పలరాజు చర్చల ద్వారా సమస్యల పరిష్కారం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఆందోళన చెందొద్దని అంగన్వాడీలను సూచించారు. సంక్షేమపరమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ధర్నా చేస్తున్న అంగన్వాడీలను మంత్రి అప్పలరాజు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. అంతకుముందు నినాదాలతో నిరసన గళాలతో హోరెత్తించిన అంగన్వాడీలు మంత్రి అప్పలరాజు మాటలకు కట్టుబడి అక్కడి నుంచి వెనుదిరిగారు. దయచేసి మీరు నిరసన వ్యక్తం చేయండి, తప్పులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని తగ్గించే విధంగా మాత్రం దయచేసి మీరు ప్రవర్తించండి. మీ మీద, మీ కుటుంబాల మీద, ఈ అంగన్వాడీ వ్యవస్థల మీద అత్యంత ప్రేమ ఉండి నమ్మకం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి చర్చల ద్వారా ఖచ్చితంగా మీ యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మీరు అనుకున్నట్లుగానో లేకపోతే మీరు అనుకున్నటువంటి స్థాయికి తగ్గట్లుగానో పరిష్కారం చేసే బాధ్యత అయితే ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందదు. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా తెలియచేయండి, ఇది మాకు చాలా బాధ అనిపిస్తుంది. మా నాయకుడు చేసిన తప్పేంటి? అన్ని వర్గాలు ఆనుకోవడం మా నాయకుడు చేసిన తప్ప. ప్రతి పేదవాడు గౌరవంగా చదువుకోవాలనుకోవడం మా నాయకుడు చేసిన తప్ప. ప్రతి మహిళ గౌరవంగా జీవించాలనుకోవడం మా నాయకుడు చేసిన తప్ప. ప్రతి మహిళ రుణమాఫీ చేయడం మా నాయకులు చేసిన తప్ప. ప్రతి మహిళకి ఈ రోజు 18,700 ఇవ్వడం మా నాయకులు చేసిన తప్ప. ఎందుకు ఈ మాట చెప్తున్నానండి, గతంలో కూడా మీరు ఇలాగే ధర్నా చేశారు. ధర్నా చేసి ఈ రోజు ప్రభుత్వం ఒక మంత్రుల కమిటీ వేసి మీతో చర్చలకు పంపించింది. ఈ రోజు కాకపోతే మళ్ళీ రేపు కూర్చుంటామంటున్నారు, రేపు కాకపోతే ఎల్లుండి కూర్చుంటామంటారు, మీతో మాట్లాడతామంటున్నారు, మీ సమస్యను పరిష్కారం చేస్తామంటారు. కానీ ఇదే ధర్నా మీరు గతంలో చేస్తే ఏం జరిగింది గుర్తు తెచ్చుకోండి ఒకసారి. మీరు ఏం చేశారు? ఏం చేశారు ఒకసారి చెప్పండి. మీరంతా గట్టి చెప్పాలి. మీరంతా గుర్రాలతో తొక్కించినటువంటి సందర్భం చూసామా. మన నాయకుడికి మనందరి కష్టాలు, మనందరి బాధలు తెలుసు. మనందరి కష్టాలు, మనందరి బాధలు తెలుసు. నేను మీకు చెప్పదలుచుకున్నది చాలా సింపుల్. నిరసన వ్యక్తం చేయడంలో తప్పులేదు, కానీ ఆయన వ్యక్తిత్వాన్ని తగ్గించే విధంగా మీరు దయచేసి అలాంటి ప్రవర్తన మాత్రం ఎవరు చేసినా కానీ మీరు చెప్పాలా. తప్పమ్మా, ఇది తప్పు. ఇది ఎందుచేతంటే మిగతా రాష్ట్రాలు 20,000 30,000 ఇచ్చేస్తారని అనుకోమా. ఎస్, దెర్ ఇస్ డెఫినెట్లీ. అగో పలానా రాష్ట్రంలో ఇంత జీతం ఇచ్చారు కదా, మీరు కూడా ఇవ్వండి అని అడగండి. మేము కూడా చెప్తాం మా ముఖ్యమంత్రి. ఇలాంటి అక్కడక్కడ చిన్న మీ డిమాండ్లు మీరు అనుకున్నట్టుగాను, మీరు అనుకున్న స్థాయిలోనూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయితే పరిష్కరిస్తుందని మీకు అందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేసేది సహేతుకంగా. మీ డిమాండ్లని నేనేమి తప్పు చేయట్లేదు. మీరు అడిగే విధానం ఇలాంటి వాళ్ళు కూడా మీరు చెప్పాలి. ఎందుకంటే ప్రతి పేదవాడికి మంచి జరిగినటువంటి ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని సందర్భంగా మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. మీరు కూర్చోవచ్చు, మీరు నిలబడండి, నిలబడండి. ఎప్పుడు మాట్లాడుతున్నాను ఆ పప్పులో ఇప్పుడు పోయకండి, లేదంటే నేను కూడా కూర్చున్నాను మీతో పాటు. లేకండి నేను తీసుకెళ్తాను. మీరు రిప్రజెంటేషన్ అయితే నేను చేస్తాను. దయచేసి మీరు ఎండలో మాత్రం కూర్చోదు. మీరంతా నిలబడండి. మరి అవును, నిలబడండి. మనకి గౌరవం ఉండాలి. నిలబడండి. నా మాట్లాడి గౌరవం ఉందా? మీరు ఎంత కూర్చొని చెప్తాను.
కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. అయితే ప్రభుత్వానికి మనం తిట్టడం అంటే కొన్ని దగ్గర చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన కారణంగా రెచ్చగొట్టు సమస్యలు ఉన్న కారణంగా కొన్ని దగ్గరలో జరిగిన సంగతులు కొంత ఉత్సాహంలో జరిగిపోతుంటుంది. ఏమైనా సానుకూలంగా పరిష్కరించి Mas